అందరికీ జై శ్రీరామ్, జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను నాగోల్లో అయితే ఉన్నాను. ఇది వచ్చేసరికి అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ మట్టి గణేషులు అయితే రెడీ అయితే చేస్తారు. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, శ్రీ కుమారి లక్ష్మి మట్టి గణేష్ అని. ఇక్కడ ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చానన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మీకు ప్రతి ఒక్క వీడియోలో మీకు ఒక్కొక్క గణేషుడు అయితే చూపెడతాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే స్టార్టింగ్ అయితే మనకి మట్టి గణేషులు అయితే కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి అయితే మీకు ఇక్కడ ఒకసారి చూడండి, అన్ని గణేషులు అయితే మట్టి గణేషులు అంటే టోటల్గా మట్టితో అయితే రెడీ అయితే చేస్తారు. కలరింగ్ వచ్చేసరికి అయితే మనకి నార్మల్ పెయింట్ అయితే వేస్తారు. కంప్లీట్గా మట్టి గణేష్. ఇక్కడ చూసుకుంటే అయితే మీకు డిజైన్ చూడండి ఒకసారి అయితే ఏ విధంగా చేశారు అనేది. సో మీకు ఇంకొక గణేషుడు అయితే చూపెడతాను. ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే మీకు ఒక చెట్టు రూపంలో అయితే కనిపిస్తున్నాడు కదా గణేశుడు అయితే. ఇక్కడ ఏంటంటే మనకి చూసుకుంటే అయితే గణేశుడు నిజంగా చెట్టు, మన యాప చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుతో అయితే రెడీ అయితే చేశారు గణేశుడిని అయితే. సో గణేశుడు చూసిరు కదా, మనకు కూర్చున్నట్టు అయితే ఉంటాడు పీటపై అయితే. సో చూడడానికి గిట్ట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాడు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఇంకా కలరింగ్ గిట్ వేసి అయితే మస్తు కొడతాడు గణేష్. సో ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 12 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇంకా పక్కన అయితే ఇంకో గణేశుడు అయితే ఉన్నాడు, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ గణేశుడు చూసుకుంటే అయితే ఈ గణేశుడు వచ్చేసరికి అయితే నరసింహస్వామి వేషంలో అయితే ఉంటాడు. 4 చేతులు అయితే ఉంటుంది. ఇంకొకటి గణపై వచ్చేసరికి అయితే మనకి కాల్పై అయితే కూర్చొని అయితే కూర్చుంటాడు. సో నరసింహస్వామి బ్యాక్ సైడ్లో ఏ విధంగా కనిపిస్తున్నాడు అది మీకే కనిపిస్తుంది కదా. ఇక్కడ కట్టెలు పెట్టారు కాబట్టి మీకు కనిపిస్తలేదు. సో చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా మూషికని చూసుకుంటే అయితే పెద్దగా అయితే ఇచ్చారు. ఓకే, సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి అయితే బొజ్జ గణపయ్య, కింద శివుడు అయితే ఉంటాడు. ఇంకా బొజ్జ గణపయ్య సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్ అయితే వేయలేదు. ఓన్లీ ఇది ఏంటంటే ఫస్ట్ పేపరింగ్ కలరింగ్ అయితే వేశారు. ఇంకా కంప్లీట్గా కలరింగ్ చేస్తే మాత్రం ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంటాడు గణేశుడు అయితే. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకసారి చూపెడతాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి రాముని గణేశుడు, మనకి అయోధ్యలో ఉంటుంది చూడు గణేశుడు, అట్లుంటాడు. ఇక్కడ ఏంటంటే మన బయట చూసుకుంటే అయితే అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి అయితే రెడీ అయితే చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మట్టితో అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసరికి అయితే కంప్లీట్గా మట్టితోటే ఇంత బ్యూటిఫుల్ చేశారు, మీరే చూడండి. సో చూడడానికి గిట్ట మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే చేసినట్టు అయితే కనిపిస్తాడు. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి ఎంత డిజైన్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, మొత్తం మట్టే అనమాట. సో చూడ్డానికి గిట్ట మీరు మట్టి గణేశుడు అయితే కాదనిపిస్తుంది, అంత బాగుంది గణేశుడు అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి అయితే మన ఖైరతాబాద్ గణేశుని లాగా అయితే నించొని అయితే ఉంటాడు. ఇక్కడ చూసారు కదా 4 చేతులు, అక్కడ చూస్తే 4 చేతులు, ఇంకా మధ్యలో 2 చేతులు అయితే మొత్తం చూసుకుంటే అయితే 10 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే కనిపిస్తాడు. ఇంకా ఇక్కడ సైడ్ అయితే గద అయితే పట్టుకుంటాడు, హనుమంతుంది. సో బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఉందనేది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ మూషికాన్ని చూసుకుంటే అయితే ఇక్కడ మూషికాన్ని పెద్దగా అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి అయితే బాల్ గణేష్, అలా చిన్న పిల్లలా ఉంటాడు గణేశుడు అయితే. బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు సగముట్లో పెట్టుకొని. ఇంకా కిరీటం అయితే ఏమైతే వేయలేదు, కలరింగ్ అయితే వేయలేదు కంప్లీట్గా. ఇంకొక 2-3 డేస్లో మనకు కలరింగ్ అయితే వేసేస్తారు. సో ఇక్కడ చూడండి, అన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎన్ని గణేశులు చూపెట్టినా కొద్దీ వస్తూనే ఉంటాయి. అంటే అన్ని ఒక్క గణేశుడు ఒక తీరు అయితే లేడు, అంటే అన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్క గణేశుడు అయితే డిఫరెంట్గా అయితే ఉంటాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి అయితే బజరంగ్ బలి అయితే ఉంటాడు. మన మీద అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చూసారు కదా, ముంబై స్టైల్ అయితే పెట్టాడు చేతులు అయితే. సో ఇంకా బజరంగ్ బలి చూసుకుంటే అయితే 6 ప్యాక్ చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్ అయితే లేదు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మూషికని ఇస్తే అయితే చిన్నగా అయితే పెట్టారు, మూషికని అయితే కింద. సో చూడ్డానికి గిట్ట నిజంగా 3D టైప్లో ఏ విధంగా అయితే ఉందంటే చాలా అంటే చాలా యూనిక్ స్టైల్. ఇట్లాంటి గణేశులు అయితే మన ధూళిపేటలో కాదు ఎక్కడైతే చేయరు, మన నాగోల్లో ఈ షెడ్లు అయితే చేస్తారు. ఓన్లీ కంప్లీట్గా మట్టి, ఇంత మట్టితో అయితే ఇంకా మీరు మట్టి గణేశుని పెడితే అయితే ఇంకా చాలా మంచిది నేచర్ గిట్ట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఐస్కి అయితే కలరింగ్ అయితే వేశారు. ఇంకా కొన్ని గణేశులు అయితే కలరింగ్ అయితే వేయలేదు. సో ఇక్కడ చూడండి. ఇక్కడ డిజైన్ చూడండి ఒకసారి. శివుడు ఇక్కడ శివుని పక్కన అయితే గణేశుడు చిన్న కూర్చొని అయితే ఉంటాడు. సో చూసిరు కదా, మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుంది 3D టైప్లో. నిజంగా చూస్తే అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది గణేశుడు అయితే. ఇంకా వెనకాల పార్వతీదేవి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్లో మనకి డిజైన్ చూడండి ఒకసారి అయితే కుందన్స్ తోటి ఎంత షైన్ కొడుతుందో మీరే చూడండి. ఇట్లాంటి డిజైన్ మీకు కంప్లీట్ అయితే మొత్తం అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో గణేశుడు చూసిరు కదా, కలర్ అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది కలర్. ఇక్కడ సేమ్ మోడల్, ఇట్లాంటి మోడలే. ఇక్కడ ఏంటంటే గద పట్టుకొని అయితే ఉన్నాడు, కొంచెం డిఫరెంట్ ఉంటాడు. పీటపై అయితే కూర్చొని అయితే ఉంటాడు.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశుడు అయితే మనకి ఈ షెడ్లో చాలా అంటే చాలా బాగున్నాడు. ఈ గణేశుడు నాకు మస్తు నచ్చిండు. ఎందుకంటే శివుడు కూర్చున్నట్టు అయితే కనిపిస్తాడు గణేశుడు. అంటే గణేశుని ప్లేస్లో శివుడు ఉన్నట్టు అయితే అనిపిస్తాడు నిజంగా. కానీ శివుని రూపంలో మనకు గణేశుడు అయితే ఇచ్చాడు. ఇక్కడ త్రిశూలం చూసుకుంటే అయితే నిజంగా త్రిశూలం ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా కలరింగ్ వేసిన తర్వాత అయితే ఇక్కడ కలరింగ్ అయితే లేదు, కంప్లీట్ ఇక్కడ మొత్తం కలరింగ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్లో చూడండి, బ్యాక్ సైడ్లో డిజైన్ ఏ విధంగా ఇచ్చారనేది. సో డిజైన్ అయితే బ్యాక్ సైడ్లో అదే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే కంప్లీట్ డిజైన్ అయితే అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ త్రిశూలాలు ఇక్కడ కొంచెం డిజైన్ అయితే ఇస్తారు. సో చూసిరు కదా, ఇంకా బుకింగ్ అయితే కాలేదు. ఒక్క గణేశుడి కూడా బుకింగ్ అయితే కాలేదు. మీరు జల్దీ వచ్చంటే బుక్ అయితే చేసుకోండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి శివుడు అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్లో మనకి డమరుకము ఇంకా త్రిశూలం అయితే ఉంటుంది. ఇక్కడ గణేశుడు అయితే అట్లా వాటర్ పోసినట్టు అయితే కనిపిస్తుంది శివుడి మీద అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గణేశుని చూడండి మన పాములపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. వెనకాల చూసుకుంటే అయితే ఒక 15 పాములు అయితే ఉంటాయి, 10 to 15 పాములు అయితే ఉంటాయి. మధ్యలో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ సైడ్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే ఇక్కడ నార్మల్ అయితే అన్ని గణేశులకు ఫ్రేమ్ ఇచ్చారు కదా. ఇక్కడ చూసుకుంటే అయితే మన పికాక్ నమలికలు అయితే ఉంటుంది కదా, నమలికలు అయితే కనిపిస్తాయి బ్యాక్ సైడ్లో. మీకు కింద చూసుకుంటే అయితే మూషికని అయితే పెద్దగా అయితే ఇచ్చారు. ఇంకా గణేశుడు అయితే దర్జాగా కూర్చొని అయితే ఉంటాడు పీటపై అయితే. సో చూసిరు కదా, ప్రతి ఒక్క గణేశుడు అయితే డిఫరెంట్ అయితే ఉంటాడు. మీకు ఈ గణేశుడు నచ్చింది అనుకో, ఇట్లాంటి గణేశులు అయితే ఇంకా 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఒకటే మోడల్ మీరు బుక్ చేసుకుంటే అంటే జల్దీ వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లోటస్ పై లాగా అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చూసిరు కదా, ఈ రో మొత్తం వచ్చేసరికి అయితే డిఫరెంట్ మోడల్స్. ఇక్కడ రోలో అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో మీకు 4 ఏనుగులు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి ఏనుగు తలలు అయితే ఉంటాయి 4. ఇంకా మధ్యలో అయితే గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇక్కడ ఈ గణేశుని చూడండి, బజరంగ్ బలి మనకి ఇట్లా గాలిలో ఎగురుతున్నట్టు అయితే కనిపిస్తాడు. మధ్యలో మనకి మీద వచ్చేసరికి అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చూసిరు కదా, మస్తు అంటే మస్తు ఉంది గణేశుడు అయితే. సో జల్దీ బుక్ అయితే వేసుకోండి. మీకు ఒకసారి ఫాస్ట్గా చూపెడతాను, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేను. ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి, ఒక్క గణేశుడు అని కాదు. మీరు జల్దీ ఇక్కడ ఈ వీడియోలో చూసి మీరు వచ్చి బుక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దొరకవు, మీకు ఒక్కటే మోడల్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ గణేశులు అయితే ఒక్క గణేశుడు కూడా బుక్ అయితే కాలేదు. మీరు జల్దీ బుక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో నిజంగా చెట్టు ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. చూడండి, మనకి నిజంగా చెట్టు మధ్యలో మనకి గణేశుడు అయితే ఉయ్యాల ఊతున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మూషిక డ్యాన్స్ వేసినట్టు అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి చాలా యూనిక్ స్టైల్ గణేశుడు అయితే. కింద ఏనుగు అయితే పెద్దగా అయితే ఇచ్చారు. ఏనుగు మీద అయితే ఒకటే ఏనుగు ఇచ్చారు సింపుల్గా అయితే. ఇంకా మధ్యలో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూడండి, మనకు బ్లాక్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది చాలా బాగుంది. ఇంకా ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మనకు ఫ్లవర్స్ తోటి అయితే చాలా డిజైన్ అయితే చాలా యూనిక్ స్టైల్లో ఇచ్చారు. ఇంకా చూడనికి అయితే మీకు నిజంగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఈ రోలో అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు లైన్గా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే శివుడు నాట్యం చేస్తున్నట్టు అయితే ఉంటుంది. ఇంకొకటి స్నేక్ చూసారు కదా, నిజంగా స్నేక్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఒకసారి మీరే చూడండి, కంప్లీట్గా మనకి మట్టి టైపే చేశారు. అన్ని గణేశులు మట్టి గణేశులే, కానీ చూడనీకైతే నిజంగా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసినట్టు అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా మీరు ప్రతి ఒక్క గణేశుడు అయితే. సో మీరు తప్పకుండా అయితే వీడియో చూసి అయితే ఇక్కడికి వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు ఒక్కొక్క గణేశుడు అయితే అన్ని డిఫరెంట్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఒకటే మోడల్ ఇంకా డిఫరెంట్ అంటే ఒక్క మోడల్ ఇప్పుడు నచ్చింది అనుకో మీకు, అట్లాంటి మోడల్స్ అయితే 2-3 అయితే పెట్టారు. అలాగే మీరు తప్పకుండా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇంకా ఒక్క గణేశుడు బుక్ అయితే కాలేదు. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.